మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అవుదాం అనుకుంటున్నారా? మరి ఇందులో కెరియర్ చూజ్ చేసుకోవాలంటే అసలు ఎలా? మెయిన్‌గా మరి అందులో వెళ్ళిన తర్వాత వి వానా క్రియేట్ సంథింగ్ న్యూ ఆర్ మన కెరియర్‌ని బూస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఈ కెరియర్ ఎలా ఉపయోగపడతదో మరి చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి యాంఫి రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన ఎల్లారెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉంటుంది సార్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ కెరియర్ గాని, లైఫ్ గాని? నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చి దాదాపుగా 15 ఏళ్ళు దాటిందండి. నెంబర్ 1. హ్మ్. ఇక్కడ నుంచి చాలామంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని వాళ్ళ స్టైల్‌ని చూస్తూ ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం ఇనీషియల్లీ. ఇండియాలో దాదాపు 130 కోట్ల మంది పీపుల్ ఉన్నారు. దానిలో అడల్ట్స్ చూసుకుంటే దాదాపు 80 క్రోర్ పీపుల్ అడల్ట్స్, పెద్దవారు ఆర్ ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఇదంతా ఉన్నారు. 130 కోట్ల ఆధార్ కార్డ్స్ కూడా ఉన్నాయి. అంతకన్నా ఎక్కువగా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే. 130 కోట్ల కన్నా. పాన్ కార్డ్ చూసుకుంటే దాదాపుగా 80 కోట్ల పాన్ కార్డ్స్ ఉన్నాయి ఇండియాలో. తర్వాత ఏంటి అంటే డీమ్యాట్ అకౌంట్ చూసుకుంటే 23 క్రోర్స్ మాత్రమే ఉన్నాయి యాజ్ ఆన్ టుడే. కానీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ రోజుకి 3,60,000 మంది మాత్రమే ఉన్నారు. ఇండియాలో అన్ని దాదాపు 50 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. వాటిల్లో చూసుకుంటే దాదాపుగా 20 లక్షల మంది కన్నా ఎక్కువ మంది ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఉంటారు. ఓకే. అంతకన్నా ఎక్కువ మంది ఉంటారు. బట్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ 3,60,000 మాత్రమే యాజ్ ఆన్ టుడే. హైదరాబాద్లో ఎంతమంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉన్నారు అంటే దాదాపుగా 1,00,000 మంది దాకా. బట్ ఆల్ ఓవర్ ఇండియాలో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ 3,60,000 మాత్రమే. దీనిలో సగం మంది ఇన్యాక్టివ్. ఉన్న సగం మందిలో బ్యాంక్ అంటే ఎగ్జామ్ పాస్ కావడం ద్వారా, ఇది ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళని నేను చెప్పాను. ఎగ్జామ్ పాస్ కావడం వల్ల వాళ్ళకి కొంచెం ప్రమోషన్ కానీ లేకపోతే ఇన్సెంటివ్ పెరిగిద్ది కాబట్టి ఎగ్జామ్ రాసి కోడ్ తీసుకొని గమ్మున ఉంటారు. సో యాక్టివ్గా ఎంతమంది ఉన్నారో మీరు చూడవచ్చు, చాలా తక్కువ మంది. సో యాక్చువల్లీ చూసుకుంటే ఇండియాలో ఈ రోజు కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు జస్ట్ 7% to 8% మాత్రమే ఉన్నారు. అదే అమెరికాలో దాదాపు 47% ఉన్నారు. అంటే టోటల్లీ మ్యూచువల్ ఫండ్ ఏఎం అండ్ జీడిపిని చూసుకుంటే మన ఇండియాలో లెస్ దెన్ 20% మాత్రమే ఉంది. అదే అమెరికాలో దాదాపు 120% ఇన్వెస్ట్మెంట్ జీడిపి వర్సెస్ మ్యూచువల్ ఫండ్ ఏఎం. అంటే ఇవన్నీ చెప్పేది ఏంటి అంటే ఇండియాలో ఈ ఫీల్డ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇంకా అడ్వైజర్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఇంకా అడ్వైజర్ లేకుండా పని నడుస్తుందా? జనరల్లీ నడిచే అవకాశం ఉండదు. ఎందుకంటే మనకి ముందు నుంచి కూడా ఏదో ఒక రాంగ్ డైరెక్షన్లోనే మనం పీపుల్ ఏదో అనుకుంటారు, వెళ్ళిపోతారు. కాబట్టి సరైన మార్గంలో తీసుకెళ్ళాలి అంటే కంపల్సరీ ఒక అడ్వైజర్ ఉండి తీరాల్సిందే, చేయి పట్టుకొని తీసుకెళ్లాల్సిందే. సో ఇంత ఉంది. ఓకే, తర్వాత ఏం చేయాలి? యాక్చువల్లీ ఓన్లీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మనం ఒక 3-4 సంవత్సరాలు సర్వైవ్ కావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దీనిలో కమిషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్ ఒక 6 నెలలు బాగా వర్క్ చేసిన అతను పెట్రోల్ ఖర్చులు అతను బయట నుంచి తీసుకురావాల్సింది. అంత తక్కువ కమిషన్ దీనిలో ఉంటుంది. సో దీనికి కంపెన్సేట్గా వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్లీ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ సేల్ చేస్తారు. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, పర్సనల్ యాక్సిడెంట్ కానీ ఇలాంటివి చేసుకుంటూ దీనికి 2 ఇనీషియల్ ఇన్కమ్ కోసం అక్కడ ఎక్కువ వర్క్ చేస్తారు. సో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అది NISM వాళ్ళు కండక్ట్ చేసి ఒక ఎగ్జామ్ మనం పాస్ కావాల్సిన అవసరం ఉంటుంది టు బి క్వాలిఫైడ్. అది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సర్టిఫికేషన్ 5A అని ఉంటుంది, అది పాస్ కావాల్సి ఉంటుంది. అది అయిన తర్వాత KYD, నో యువర్ డిస్ట్రిబ్యూటర్ అండ్ నో యువర్ కస్టమర్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇది అయిన తర్వాత మన డాక్యుమెంట్స్ అన్ని ఇవన్నీ ఇచ్చేస్తే ఒక యాంఫీ రిజిస్ట్రేషన్ నెంబర్ AR అని ఉంటుంది. వీటన్నిటికీ దాదాపుగా ఒక 5,000 రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది. సో ఎగ్జామ్ కూడా కొంచెం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఒక 3-4 రోజులన్నా కూడా సిస్టమ్ మీద కూర్చుంటాం. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది మోస్ట్లీ. మనం సిస్టమ్ మీద కూర్చుంటాం. 3-4 రోజులు కంపల్సరీ కూర్చుంటేనే ఎగ్జామ్ పాస్ కాగలం. టఫ్ అంటే ఎస్ టఫే, బట్ గట్టిగా ప్రిపేర్ అయితే టఫ్ కాదు, ఈజీగా. ఓకే, సో ఎగ్జామ్ అయిపోయింది, పాస్ అయ్యాం. తర్వాత ఏం చేయాలి? అసలు సినిమా అంతా అక్కడ స్టార్ట్ అయింది. నెంబర్ 1 ఇన్కమ్ లేదు. నెంబర్ 2 ఎవరిని అడిగినా కూడా మ్యూచువల్ ఫండ్సా, షేర్సా,
చూద్దాంలే చేద్దాంలే అంటారు. సో వాళ్ళని మెల్లగా మార్కెటింగ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప మామూలుగా సక్సెస్ అయ్యే పర్సంటేజ్ ఉండదు. మిగతా అన్ని ఫీల్డ్లో దాదాపు 70-30% పర్సంటేజ్ ఉంటే దీనిలో 90-10% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఇనీషియల్లీ వెరీ టఫ్. బట్ ఇదేంటంటే కొంచెం సాక్రెడ్. అంటే నా ఓన్గా నేను చెప్పానంటే నా ద్వారా ఎంతోమంది సార్ మీ ద్వారానే నేను ఈ 10 లక్షలు అక్యుములేట్ చేయగలిగాను, 20 లక్షలు అక్యుములేట్ చేయగలిగాను, 50 లక్షలు అక్యుములేట్ చేయను, 1 crore అక్యుములేట్ చేయగలిగాను మీ ద్వారానే అంటే వీ కెనాట్ కంపేర్ విత్ ద మనీ. ఒక్కోసారి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాంటి మైండ్ సెట్ ఉంటే మ్యూచువల్ ఫండ్లో జనరల్లీ సక్సెస్ కాకుండా జనరల్లీ రాంగ్ ప్రొడక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది లేకుండా కస్టమర్ ఓరియంటెడ్ మనం కనుక ఆలోచిస్తే ఈ ఫీల్డ్లో బాగా అట్ ది సేమ్ టైం ప్రొడక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉండాల్సింది. అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అసలు మీరు ఎందుకు చేస్తున్నారు? మామూలుగా మీరు మొదలేస్తే బయటికి వెళ్ళి ఏదో 10 మంది చెబుతారు బాగుందంటారు, వచ్చేసి 2,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు, 20 ఏళ్ళు అలాగే వెళ్ళేది. ఉపయోగం ఉంది. మీకు ఎంత కావాలా? ఒకసారి భోజనం చేయాలంటే ఏ క్వాంటిటీ ఉంటుంది కదా, అలాగే మీకు ఎంత కావాలా, మీ గోల్స్ ఏంటి, ఆ ఒక్కొక్క గోల్కి ఎంతెంత కావాలి ఏంటి, ఆ ప్లానింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ట్రస్ట్ ఇది ఇంపార్టెంట్. అది అంత తేలిగ్గా రాదు. ఎందుకంటే ఎస్పెషల్లీ మనీ మ్యాటర్ కాబట్టి కస్టమర్ మిమ్మల్ని నమ్మాలి, నమ్మేటట్టుగా మనం చేయాలి. యాక్షన్ ఎట్ ది సేమ్ టైం చెప్పడం, చేసేది ఒకటి చెప్పేది ఒకటి కాకుండా వీ హ్యావ్ టు అది ఉండాల్సిందే. ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అందరికీ ఇంపార్టెంటే. అండ్ రిలేషన్ బిల్డింగ్ కావాలి. ట్రస్ట్ ఒకటే కాదు, రిలేషన్ బిల్డింగ్ కూడా కావాల్సిందే. అతనికి కావాల్సిన 360 degrees. మీకు హెల్త్ ప్లాన్ ఎంత కావాల్సిందే, నేను చేసినా చేయకపోయినా మీకు ఎంత కావాలి అని చెప్పగలగాలి. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజుల్లో అన్నీ కూడా సాఫ్ట్వేర్ ద్వారానే మనకు పని అవుతుంది కాబట్టి చాలా ఈజీగా అవుతుంది కాబట్టి ఆ డిజిటల్ నాలెడ్జ్ కూడా చాలామందికి కావాలి. ఎందుకంటే ఒకప్పుడు ఒక అప్లికేషన్ కావాలంటే ఒక అప్లికేషన్ సిగ్నేచర్, చెక్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ తీసుకెళ్ళి సబ్మిట్ చేసేవాళ్ళం. ఈరోజు అలా కాదు. ఇంట్లోనే కూర్చొని మామూలుగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ తెప్పించుకొని అకౌంట్ ఓపెన్ చేసి కంటిన్యూస్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయించేసే అవకాశం ఉంటుంది. సో డిజిటల్ నాలెడ్జ్, సో ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్ లెర్నింగ్. నేను 5 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను, 10 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను, ఇంకా నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారు కొన్ని ఫీల్డ్స్లో. బట్ ఈ ఫీల్డ్ అలా కాదు. యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ అప్గ్రేడ్ యువర్ నాలెడ్జ్. ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజు ఏం డాక్యుమెంటేషన్ కావాలి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటి ఆ నాలెడ్జ్ ఉండాలి. కస్టమర్కి కూడా ఆ నాలెడ్జ్ని షేర్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం ఫండ్స్ని నమ్మొద్దు, గోల్స్ నమ్మండి. ఓకే, కస్టమర్కి కావాల్సింది ఫండ్స్ కాదండి, మీ గోల్కి ఈ ఫండ్స్ అలా మనము చెప్తే బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం రిస్క్, బిహేవియర్ ఇవన్నీ కూడా కస్టమర్ తోటి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇన్ని కష్టపడితే మనకి వచ్చేది తక్కువ కమిషన్, ఒక 3-4 సంవత్సరాల పాటు మనకి ఇన్కమ్ ఏమీ ఉండదు అనుకొని దీనిలో దిగగలిగితే ఫ్యూచర్లో అన్ని రకాలుగా మనకి సాటిస్ఫాక్షన్ దీనిలో ఈ ఫీల్డ్లో ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయడం, 10 మందికి మంచి చేయడంలో దీన్ని మించిన ఫీల్డ్ ఇంకొకటి లేదు. ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ద్వారా చాలామంది హ్యాపీగా ఉన్నారు. అదొకటి మనకు కావాల్సింది. ఇవన్నీ నాలెడ్జ్ మనకి ఈ క్వాలిటీస్ ఉంటే డెఫినెట్గా మనం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్. ఒక డిఫరెంట్ ప్రొఫెషన్ అన్నమాట సార్. అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఇస్ ఇంపార్టెంట్. నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.